దేశం మొత్తం ఎలక్షన్ మోడ్లోకి వెళ్లిపోయింది. పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో పార్టీలన్నీ దాదాపుగా అభ్యర్థులను ప్రకటించేశాయి. టికెట్ దక్కిన నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. టికెట్ రాని నాయకులు అసమ్మతి గళం వినిపిస్తూనే ఆఖరి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చిత్తూరు నుంచి సిక్కోలు దాకా ఎన్నికల కవరేజ్ మినిట్ టు మినిట్ మీకోసం. ఏపీ ఎలక్షన్ ఎక్స్ప్రెస్. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు అన్ని స్థానాలకు టికెట్ల కేటాయింపు దాదాపు పూర్తి చేసేశాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదరడంతో కొంతమంది తమ టికెట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. ఇదే అదునుగా అధికార పార్టీ వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. చాకచక్యంగా ఆపరేషన్ ఆకర్షకు తెరతీసింది వైసీపీ. దీంతో కూటమిలో టికెట్ దక్కని నేతలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికైతే వైసీపీలో టికెట్ దక్కకున్నా తమకు టికెట్ రాకుండా చేసిన నేతలను ఓడించేందుకు, టికెట్ ఇవ్వని పార్టీపై కక్ష సాధించేందుకు వలసబాట పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్ని పార్టీల అధినేతలు టెన్షన్ ఎక్కువైంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారోనన్న ఆందోళన ఎక్కువైంది. దీనికి తోడు అధికార వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన అసంతృప్త నేతలు జగన్ టచ్ లోకి వెళుతున్నట్టు సమాచారం. మొన్నటి వరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జాయినింగ్స్ అయితే ఇప్పుడు బస్సు యాత్రలు కండువలు కప్పుతున్నారు. స్థానికంగా బలం ఉన్న నేతలను వైఎస్ జగన్ కు పరిచయం చేస్తూ వైసీపీలోకి లాగుతున్నారు స్థానిక నేతలు. ఇలా ఇడుపులపాయటు ఇచ్చాపురం వరకు సాగే బస్సు యాత్రలో బీజేపీ, టీడీపీ, జనసేన అసంతృప్త నేతలపై వైసీపీ ఫోకస్ పెట్టి తమ అధినేత జగన్ తో భేటీ అయ్యేలా ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీ తన వేట సాగిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. ఇన్ఛార్జీలను మార్చిన సమయంలో కొందరు, జాబితాల విడుదల సమయంలో మరికొందరు పార్టీని వీడారు. అభ్యర్థుల ప్రకటన వెలువడి వారం రోజులు గడుస్తుండటంతో ఇంకా పార్టీ మారేవారు ఉండే అవకాశం లేదు. ఎక్కడో ఒకరిద్దరు మినహా అంతా సెట్ చేసుకున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీల మీద దృష్టి పెట్టింది వైసీపీ. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా ఏదైనా ఒక పార్టీకి చెందిన వ్యక్తికి మాత్రమే అవకాశం వస్తుంది. కానీ ఈ మూడు పార్టీలలో ఆశావహులు ఉన్నారు. దీంతో టికెట్ దక్కని వారు అలకలు మొదలు పెట్టారు. ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తామని పార్టీకి తేల్చి చెబుతున్నారు. కూటమి గుండెల్లో రెబెల్స్ ఇలా తిరుగుబాటు బెల్స్ మోగిస్తుంటే వైసీపీ జాగ్రత్తగా ఈ పరిణామాలు గమనిస్తోంది. ఆ మూడు పార్టీల నుంచి వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకోవడానికి గేట్లు తెరుస్తోంది. వైసీపీలో చేరేందుకు సుముఖంగా లేని నాయకులు రెబెల్స్ గానే బరిలోకి దిగి సత్తా చాటాలని చూస్తున్నారు. ఇలాంటి వారికి తెర వెనుక నుంచి మద్దతు సైతం ఇచ్చేందుకు వైసీపీ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక వైసీపీ వేటకు చిక్కేవారు ఎంతమంది అన్న చర్చ ఇప్పటికే మొదలైంది. టీడీపీలో 4 దశాబ్దాలుగా ఉండి టికెట్ రాని నాయకులు అసంతృప్తి ఉన్నా అణుచుకుంటున్నారు, కానీ బయటపడటం లేదు. టీడీపీ జెండాను చూసి పార్టీ మారేందుకు ఇష్టపడటం లేదు. వారి విషయంలో అధికార పార్టీ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రాజకీయంలో ఒకే పార్టీని అంటిపెట్టుకుని ఉండడం ఈ రోజుల్లో కష్టమే. కొందరు నాయకులు ఒకసారి పిలిస్తే రాకపోవచ్చని, మరిన్నిసార్లు సంప్రదిస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయని వైసీపీ అంచనాలు వేస్తోంది. వీరిలో జనసేన పార్టీ నుంచి వచ్చే నేతలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. గోదావరి జిల్లాకు చెందిన ఓ నేత వైసీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా విశాఖలోని కీలక నేతల విషయంలోనూ వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. విజయవాడలోని కొందరు నేతలు సైతం నిరాశలోనే ఉన్నారు. వారి విషయంలోనూ మరో ప్లాన్ అమలు చేస్తోంది వైసీపీ. టీడీపీ ప్రకటించిన 4 జాబితా ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. తప్పకుండా టికెట్ వస్తుందన్న ఆశతో చివరిదాకా వేచి చూసిన చాలా మందికి తీవ్ర మనోవేదనే మిగిలింది. టికెట్ రాని టీడీపీ నేతలు పలువురు పార్టీ అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీ కార్యాలయాలు, జెండాలు, ఫర్నిచర్ తగలబెట్టారు. అనంతపురం టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. టీడీపీ కార్యాలయంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు దాడి చేశారు. కార్యాలయం లోపల ఫర్నిచర్ ను బయటకు తీసుకొచ్చి ముఖ్యమైన డాక్యుమెంట్లు దగ్ధం చేశారు. అయితే అనంతపురం టికెట్ తనకే వస్తుందని ప్రభాకర్ చౌదరి ఆశించారు. కానీ చివరి నిమిషంలో ఆ టికెట్ దగ్గుబాటి వెంకట ప్రసాద్ కి కేటాయించింది అధిష్టానం. దీంతో ఆగ్రహ విస్యలకు గురైన ప్రభాకర్ చౌదరి వర్గీయులు పార్టీ కార్యాలయంలోనే నానా బీభత్సం సృష్టించారు. ప్రభాకర్ చౌదరి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తే చివరకు మొండి చేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పిలిచినా వెళ్లేది లేదని తెగేసి చెబుతున్నారు.
అనంతపురం జిల్లాలోనే మరో నియోజకవర్గం గుంతకల్లో టీడీపీలో టికెట్ పంచాయతీ రచ్చకెక్కింది. ఇటీవల ప్రకటించిన జాబితాలో గుంతకల్ అసెంబ్లీ సీటును మాజీ మంత్రి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం కు కేటాయించారు చంద్రబాబు. గుంతకల్ టీడీపీ ఇన్ఛార్జి జితేంద్ర గౌడ్ ని కాదని చివరకు జయరాం కి టికెట్ ఇచ్చింది హైకమాండ్. సుదీర్ఘ మంతనాల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో టీడీపీ అధిష్టానం నిర్ణయంపై జితేంద్ర గౌడ్ అనుచరులు ఫైర్ అయ్యారు. జితేంద్ర గౌడ్ కు టికెట్ ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. గుంతకల్ టీడీపీ కార్యాలయం ఎదుట నిప్పు పెట్టి ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీలో కూడా అసంతృప్తి భగ్గుమంది. చీపురుపల్లి ఎమ్మెల్యే టికెట్ తనకు కేటాయించకపోవడంతో కిమిడి నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో నాగార్జున అనుచరులు బీభత్సం సృష్టించారు. కరపత్రాలు తగలబెట్టి చంద్రబాబుకు లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 5 ఏళ్లుగా పార్టీలో కష్టపడుతున్నా తనను కాదని కళా వెంకట్రావుకు కేటాయించడంతో మనస్తాపం చెందిన నాగార్జున టీడీపీ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో కళా వెంకట్రావుకు సహకరించేది లేదని నాగార్జున తేల్చి చెప్పారు. త్వరలోనే తన భవిష్యత్తు నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. కిమిడి కళా వెంకట్రావుకు సొంత నియోజకవర్గమైన ఎచ్చెలలో టికెట్ రాకపోవడంతో చివరి నిమిషంలో చీపురుపల్లి దక్కింది. నియోజకవర్గంలో అసమ్మతి భగ్గుమనడంతో కళా వెంకట్రావుకు టికెట్ దక్కిన ఆనందం కూడా లేకుండా పోయింది. ఈ విధంగా టికెట్ దక్కని నేతలు అన్ని పార్టీల్లో ఉన్నారు. అయితే విపక్షాలు పొత్తులకు వెళ్లడంతో అసమ్మతి నేతలు కూటమిలోనే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి నేతల్ని దారికి తెచ్చుకోవడానికి పార్టీలు ఏం చేస్తాయి? జగన్ ఆకర్ష మంత్రానికి విరుగుడు ఎలా సాధిస్తారు అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.